మేమేం తప్పు చేశాం, మా భార్య పిల్లలు ఏం తప్పు అని చేశారు, అయ్యా మా ముసలి ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు. ఒకే నాయకుడు మూడు పెన్షన్లు తీసుకుంటున్నాడు. ఏంటి కార్పొరేటర్ ఒక పెన్షన్, అతని ఎమ్మెల్యే ఒక పెన్షన్, అతని ఎంపీ అయితే మళ్ళీ అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ లేవు. మాకేమో ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కట్టింగ్ పెన్షన్ రాగానే కట్ అయిపోతాం. వీళ్ళకు అది లేదు. ఫుట్బాల్ వాళ్ళకి ఇవన్నీ అవసరమా? ఏం డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటూ పోతున్నారు. పెన్షనర్ల బకాయింపుల చెల్లింపుల కొరకు నిరాహార దీక్షను చేపట్టారు. దీంట్లో భాగంగా కొంతమంది పెన్షనర్స్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే చెప్పండి, అసలు ఈ నిరాహార దీక్ష చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఎక్కడి నుంచి ఇదంతా మొదలైంది? అసలు పెన్షన్ మీకు ఎప్పటి నుంచి రావట్లేదు? నా పేరు కె మదన్ మోహన్ రావు, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ను మరియు పెన్షనర్స్ ప్యారడైజ్ ఎడిటర్గా కూడా పనిచేస్తున్నా. జాయింట్ యాక్షన్ కమిటీ పీజేఏసీ కె లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 33 జిల్లాలలో కూడా ఆయా పెన్షనర్లు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ నిరాహార దీక్ష చేయడంలో ఉద్దేశం ఏంటంటే, మార్చి 2024 నుండి పదవీ విరమణ చెందిన వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇంతవరకు రాలేదు. జీపీఎఫ్ రాలేదు. జీపీఎఫ్ అంటే దాచుకున్న డబ్బు. ఎర్నెడ్ లీవ్ రాలేదు. టర్మినల్ బెనిఫిట్స్ రాలేదు. కేవలం కాలయాపన చేసుకుంటూ కమిటీలు వేసుకుంటూ ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకపోవడం మానవ హక్కుల ఉల్లంఘననే భావించాలి. ఇది ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్న 33 మంది ఉన్నారు. ఈ రకంగా ప్రయోజనాలు రాక అవస్థలు పడి, ఇబ్బందులు పడి, అప్పులు చేసి, నానా రకాల అవస్థలు పడి చనిపోతున్నామని చెప్పుకుంటూ కూడా వాళ్ళెవరూ ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా అన్యాయం. ఇది మానవ హక్కుల ఉల్లంఘన వస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఖచ్చితంగా వారికి ఆర్థిక ప్రయోజనాలు వెంటనే ప్రకటించాలన్నది ఇది సభాముఖంగా నిరాహార దీక్ష ఉద్దేశించి మాట్లాడుతున్నాం. అదేవిధంగా మాకు పెన్షనర్స్కి రావాల్సిన సమస్యలు, పెండింగ్ డిఏలు రాలేదు, హెల్త్ కార్డ్స్ లేవు, టీఆర్సీ ప్రకటించి ఇంతవరకు ఇవ్వలేదు. ఎన్నికలు రాకముందు మీకు అన్ని ఎన్నికలు వచ్చిన ప్రభుత్వంకి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పిండ్రు. ఆ హామీలన్నీ నీటి మూటలైనవి. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి పెన్షనర్ ఆవేదన అర్థం చేసుకొని వెంటనే ప్రయోజనాలన్నీ చెల్లించాలని సవినయంగా కోరుకుంటూ, సమయం వారికి ఖచ్చితంగా ఈ హెచ్చరిక ప్రభుత్వానికి అందాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మాకు సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ అడుగుతున్నాం. పెన్షన్ వస్తుంది కానీ పెన్షనరీ బెనిఫిట్స్ రావట్లేదు. అంటే మేము దాచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో, జీపీఎఫ్ ఉన్నది, సరెండర్ లీవ్స్ ఉన్నాయి, ఇవి అనేక రకరకాలు ఉన్నాయి, మెడికల్ బిల్స్ ఉన్నాయి, అలాంటి అన్ని పెండింగ్లో పెట్టేసేస్తున్నారు. వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది చనిపోయినారు. అదేవిధంగా కొంతమంది 15-20 మంది హాస్పిటలైజ్లో ఉన్నారు. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ పద్ధతిలో చాలా బాధపడుతున్నారని చెప్పి మేము మొరబెట్టుకున్నా కానీ ప్రభుత్వం ముందుకు రావట్లేదని చెప్పేసి బాధపడుతూ మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఇదే విధంగా కార్యక్రమాలు ఇవాళ నిర్వహిస్తున్నాం. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు వెలిపి వాడు ఇమ్మీడియట్గా వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను 38 సంవత్సరాలు 2 నెలలు 2 రోజులు పనిచేశాను. మా ఏజ్ ఈజ్ 82. మాకు కోరడము మా పాత బకాయిలు కాదు, ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళకు రావాల్సిన బకాయిలు, వారి దాచుకున్న డబ్బులను ఇవ్వడానికి కొత్త మాకు ఇవ్వవలసింది లేదు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి లేదు. కానీ అన్ని కార్యక్రమాలు ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేస్తున్నారు పెన్షనర్స్. మన వాళ్ళు అదే రాజకీయ నాయకులేమో వాళ్ళ పెన్షన్ సక్రమంగా తీసుకుంటున్నారు. ఒకే నాయకుడు మూడు పెన్షన్లు తీసుకుంటున్నాడు. ఏంటి కార్పొరేటర్ ఒక పెన్షన్, అతని ఎమ్మెల్యే ఒక పెన్షన్, అతని ఎంపీ అయితే మళ్ళీ అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ లేవు. మాకేమో ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కట్టింగ్ పెన్షన్ రాగానే కట్ అయిపోతాం. వీళ్ళకు అది లేదు. దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. మళ్ళీ ఏంటంటే ఇది రాష్ట్రం అది ఉంది, రాష్ట్రం ఇది ఉందని ఇంత డబ్బులు వచ్చినాం. ఇప్పుడు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. 5 డిఏలు బకాయి ఉన్నది అంటే ఎంత? 33 మంది చనిపోయారంటే అది ప్రభుత్వ హత్యల కిందనే ట్రీట్ చేస్తాం.
ఇన్ని చెప్పినా కానీ వినకుండా ఈ ప్రభుత్వం రావడానికి కారణం పెన్షన్ చేసి సుమారు 2,86,000 మంది ఉంటే మేము 4 పార్టీలకు లెటర్ ఇచ్చాం. ఏ పార్టీ అయితే వాళ్ళ మేనిఫెస్టోలో మా సమస్యలు తీరుస్తుందని ఇస్తారో వాళ్ళకే మా మద్దతు అన్నాం. వీళ్ళు పెట్టారు మేనిఫెస్టో పెట్టగానే మేము పెట్టాం కదా. ఈ మటు నేను లక్ష్మణ ఇద్దరం కలిసి ప్రెస్లో ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలి. అందువల్ల మీ అందరికి తెలుసు 2,860 1%. ఇఫ్ యూ టేక్ 1%, 2,860. యూ నో వెరీ వెల్. లెస్ దాన్ 3,000గా 29 సీట్స్ బీజేపీ మన బీఆర్ఎస్ ఓడిపోయింది. అది అని ఈ దృష్టికి కూడా తెచ్చాం, పేపర్లలో ఇచ్చినా కానీ ఈయనకు చలనం లేదు, ఏం లేదు. అందువల్ల మళ్ళీ ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మేము అందరం ఓటు వేయాలని కూడా డిసైడ్ చేసుకోవాలని చేసుకున్నాం. ప్రభుత్వం ద్వారా చెల్లించాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఇప్పటివరకు చెల్లించలేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇతరులకు మేము పోటీ కాదు. ప్రభుత్వం దగ్గర మేము 40-45 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ, కంపిటీషన్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ ఇవన్నీ కూడా పదవి విరమణ పొందిన మరుసటి రోజు మాకు చెల్లించాల్సిన అవసరం ఉండే. గతంలో ఆ విధంగా సాంప్రదాయం కూడా ఉండేది. కానీ ఈ ప్రభుత్వం మరి చాలా దౌర్జన్యంగా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని ఆపేసి ఇతర కార్యక్రమం మళ్ళిస్తూ ఉంది. దయచేసి మేము అడుగుతా ఉన్నాం, మేమేం తప్పు చేశాం, మా భార్య పిల్లలు ఏం తప్పు పని చేశారు, నాకు కావాల్సినటువంటి పెళ్లి కావాల్సినటువంటి పిల్లలు ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాం, మేము మా యొక్క బాధను అర్థం చేసుకోమని పలుమార్లు కూడా ఇదే ఇందిరా పార్క్ వేదిక మీద ధర్నా చేశాం. అదేవిధంగా కలెక్టర్ల వద్ద కూడా ధర్నా చేశాం. కానీ ఇప్పటికి కూడా మార్పు లేదు. అయ్యా, మా ముసలిని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు, మీకు ప్రజా సంక్షేమ కార్యక్రమం చేసుకోండి, కానీ మాకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఇమ్మడి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం అదేవిధంగా చేసి ఇబ్బంది పెట్టింది ఉద్యోగస్తులను, పెన్షనర్స్ని. ఇప్పుడు మీ విధంగా చేస్తే మా యొక్క ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది. దయచేసి వెంటనే మా చర్చలకు పిలిచి మాకు చెల్లించాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే చెల్లించాల్సి కోరుతా ఉన్నాం. లేకపోతే ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. రాబోయే కాలానికి ఆమరణ దీక్ష చేసి ఏ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని మరి ఇచ్చినామో ఆ విధంగా మేము పెన్షనర్స్ అంతా కూడా కలిసి ఉద్యమం చేసి మాకు కావాల్సినటువంటి హక్కులను, మా పెన్షన్ బెనిఫిట్స్ పొందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రభుత్వాన్ని చివరిగా హెచ్చరిస్తా ఉన్నాం, ఏదేమైనా సరే రాబోయేటటువంటి ఎన్నికలనే కాబట్టి ఈ ఎన్నికల లోపల మా సత్తా చూపిస్తాం. మీ ఎన్నికల్లో, మీ గతంలో శాసనసభ ఎన్నికల్లో మీరు పోటీ చేశారు, మా పెన్షనర్స్ యొక్క మద్దతు ఉంది కాబట్టి 2% ఓట్లతో మీరు గెలిచారు. అది మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా ఇప్పుడైనా కళ్ళు తెరిచి వెంటనే చర్చలకు పిలిచి మా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ ఏమవుతున్నాయో చెల్లిస్తున్నట్టయితే మా యొక్క జీవనం కానీ, లేకుంటే మా ఈ మధ్య చనిపోయినటువంటి 33 మంది ఉద్యోగస్తుల యొక్క కుటుంబాలు, పెన్షన్ల కుటుంబాలు కూడా బాగుపడతాయి. దయచేసి మా మొర ఆలకించండి. మీడియా ద్వారా, ఈ సమయం టీవీ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు వెంటనే చెల్లించి రాబోయే అసెంబ్లీ సమావేశాలు ఈ నెలాఖరులో పెడతా ఉన్నారు. ఈ సమావేశాల లోపలనే మా యొక్క బెనిఫిట్స్ కనుక చెల్లించినట్టయితే బాగుంటుందని చెప్పి కోరుతా ఉన్నాం. లేకపోతే చివరగా మాకు ఉండేది ఒక్కొక్క ఆయుధం ఆమరణ నిరాహార దీక్ష, దాని కూడా వెనకాడబోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మెస్సీ వచ్చినప్పుడు 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు కదా, మరి మీకెందుకు ఇంకా మీ బకాయింపులు చెల్లించట్లేదు? ఇది ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవడం లేదా? చూడండి, ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గవర్నమెంట్ పెన్షన్స్ జేఏసీ వారి ఆధ్వర్యంలో దాదాపు 33-34 సంఘాలు ఏకమైపోయి వాళ్ళు 24 ఏప్రిల్ నుండి రిటైర్ అయిన వాళ్ళకు ఇంతవరకు వాళ్ళు దాచుకున్న డబ్బులు రాకపోవడం వల్ల మరి ఎన్నో రకరకాలుగా వివిధ రూపాల్లో మేము నిరసన తెలుపు కూడా చివరికి ఆయుధంగా ఈరోజు ఒకరోజు ఆమరణ దీక్ష చేస్తున్నాము. ఇది మాకు సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వయసులో ఈ ఆమరణ నిరాహార దీక్షలు, ధర్నాలు, రోకోలు చేయడం అనేది చాలా చాలా అన్హెల్దీ ప్రాక్టీస్. ఇది ముఖ్యంగా ఏంటంటే మేము గతంలో ఉన్న ప్రభుత్వానికి చెప్పి విసిగిపోయిన తర్వాత అందరితో పాటు, ప్రజలతో పాటు మార్పు కావాలంటే మేము ఎంతో కోరి తెచ్చుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటే మాకు వ్యతిరేకం లేదు. ముఖ్యమంత్రి గారు రోజు ప్రవేశపెడుతున్న కొన్ని ఇన్నోవేటివ్ కార్యక్రమాలు మేము కూడా అందరితో పాటు సంతోషిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. కానీ ఈరోజు వయసు మీద పడిన వాళ్ళు, మాకు దాచుకున్న డబ్బులు మాకు రాకుండా ఇంతమంది 40 మంది కుటుంబాలు చనిపోయినంటే దాదాపు 100,000 మంది డిపెండెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అవసరపడుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు మరి గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గానికి ధనిక రాష్ట్రం అనేది మిగులు రాష్ట్రం అయిపోయి బీద రాష్ట్రాలకు తయారు చేసేసి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఉచిత ఫ్రీ బస్ అంటున్నారు. ఇది మెస్సీ వస్తే ఖర్చు పెట్టినారు. ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ రైజింగ్ అని చెప్పి ఒక కార్యక్రమం చేస్తున్నారు. దేనికైనా కూడా మేము సంతోషిస్తున్నాం అందరితో పాటు. కానీ పెన్షనర్స్ దాచుకున్న డబ్బులు రాకపోవడం అనేది
ఈరోజు క్షమించడానికి నిర్ణయం. చిన్న మాటలో చెప్పాలంటే ఒక సామాన్య కుటుంబము నెలవారీగా 1,500 రూపాయలు సేవ్ చేసుకొని వాళ్ళ కుటుంబం కోసం, పెళ్ళిళ్ళ కోసం, చదువుల కోసం దాచుకున్న డబ్బులు ఈరోజు రాకపోయి వారి చిట్టివాడు ఎత్తేసిపోతే ఏం చేస్తాము? పోలీస్ స్టేషన్ పోయి క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము. అలాంటి క్రిమినల్ కేసు ఫైల్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం మీద వస్తుంది. దయచేసి మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వ్యతిరేకం కాదు. మేము అందరితో పాటు ఎక్కువ మొత్తంలో మేము ఒక వృద్ధాప్యం వచ్చిన మేము సీనియర్ మోస్ట్ సిటిజన్స్గా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆస్వాదిస్తున్నాము. కానీ పెన్షనర్స్ అంటే ఈ చిన్న చూపు తగదు. రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా ఇష్టం ఉంటాయి. మేము ఇంకా ఆమరణ దాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాము, వాళ్ళు దాచుకున్న డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు మాకు తక్షణమే విడుదల చేయాలి. మాకు రావాల్సిన డిఏలు, మాకు వైద్యం విద్య రెండే కావాలి. ఇవన్నీ కూడా ఏదో ఓట్ల రాజకీయం కోసము కానిపోని సంక్షేమ పథకాలు పెట్టి ఇవన్నీ పెట్టేసేసి మమ్మల్ని నిర్లక్ష్యం చేయడం అనేది మంచిది కాదని చెప్పుకోకూడదు. మరి చివరిగా ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, మా రావాల్సిన బాకాయలు మాకు ఇవ్వాలి, మాకు వైద్యం కావాలి. ఈ రెండు ముఖ్యమైన విషయాలు కనుక మీ దృష్టి తీసుకొస్తాం. ఏ ప్రభుత్వంలో ఇలాంటి అంటే మన దేశంలో ఉన్నటువంటి ఇన్ని రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం లేనటువంటి చర్య చేస్తుంది. 18 నెలలుగా 2 సంవత్సరాలు దాదాపుగా కావస్తున్నటువంటి పెన్షనర్ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం వేరే కార్యక్రమాలన్నీ నిర్వహిస్తుంది. మరి ఈ ప్రభుత్వం ఈ రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వడానికి మాత్రమే ఎందుకు డబ్బులు లేవంటుందో అర్థం కావట్లేదు. ప్రపంచ సుందరిమణి పోర్టల్గా నిర్వహిస్తుంది, రైజింగ్ 2047 నిర్వహిస్తుంది. అలాగే ఇంకా ప్రజా సంక్షేమ పథకాలకు అన్నిటికీ డబ్బులు వస్తున్నప్పుడు మేము ఆ డబ్బుల గురించి మేము అనట్లేదు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రమే న్యాయంగా రావాల్సినవి, మాకు ఉచితంగా ఇవ్వాల్సినవి కూడా లేవు. మాకు న్యాయంగా రావాల్సిన డబ్బులు మాత్రమే తొందరగా ఇలా విడతల వారిగా ఇచ్చుకుంటే ఇంకొక 5 సంవత్సరాలైనా మాకు అద్దవు. మేము ఇమ్మీడియట్గా ఒక 2-3 నెలలు వేరే పథకాలు ఆపుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మా రిటైర్ అయిన వాళ్ళ యొక్క ఉసురు దాకకుండా ఉండాలంటే భక్తి విక్రమార్కకు తెలియజేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం ఏంటంటే మా డబ్బులు వెంటనే ఒక 2-3 నెలలు అయినా పర్వాలేదు అందరికీ కూడా రావాల్సినటువంటి బకాయిలు చెల్లించి మిగతా కార్యక్రమాలు చేసుకోవాలి. లేకపోతే మేము ఈ మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం ఈ ప్రభుత్వం మాకు మేలు చేస్తుందని గెలిపించుకున్నాం. లేకపోతే వాళ్ళ సీటు కింద ఎసరు నీరు వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మమ్మల్ని గమనించండి. మేము ఈ పెద్దవాళ్ళం, ఈ వయసులో మేము ఇంకా అంతకంటే ఎక్కువ గొడవ చేయలేము, ధర్నాలు చేయలేము, గేట్లు దూకలేము. కాబట్టి ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకొని మా బాధను గమనించి అన్ని హెల్త్ కార్డులు ఇవ్వలేదు, 5 డిఏలు కాదు 6 డిఏలు ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదు ఇప్పటికి దేశంలో. అలాగే పిఆర్సీ కూడా ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. ఇలాంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వాలు ఎక్కడ లేవు. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. మీ మీడియా ద్వారా మేము మీకు కూడా ధన్యవాదాలు తెలియకుంటున్నాం. సో చూసారు కదా, వారి పెన్షన్ బకాయింపులన్నీ వారికి చెల్లించాలని కోరుకుంటున్నారు. అలాగే వారి పిల్లల పెళ్లిలకు కానీ, వైద్యానికి కానీ, ఇతర వాటికి ఉపయోగపడతాయి, మా బకాయింపులు చెల్లింపజేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ జేపీఆర్తో శరణ్య, సమయం టీవీ, హైదరాబాద్.